హలో టీచర్స్. ఈరోజు మనకి న్యూస్‌లో వచ్చినటువంటి డీఎస్సీ గురించి న్యూస్‌లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూసుకుంటే గనక, ఇది ఇక్కడ అమరావతి ఆంధ్రప్రభ బ్యూరో దీనికి సంబంధించి ఈ పేపర్ ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో, దానిలో కొత్త పీఆర్సీ, ఐఆర్‌లకు యోచన డీఎస్సీ నోటిఫికేషన్‌కు పచ్చ జెండా. సో, ఇక్కడ మనకిది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో, లెట్ అస్ బి హోప్‌ఫుల్ అన్నట్టుగానే ఆల్రెడీ ఒక టెట్ 2002లో కండక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు టెట్ కండక్ట్ చేస్తున్నారు. అంటే సో, వాళ్ళు ఆ డీఎస్సీ ప్రాసెస్‌లో ఉన్నారని మాత్రం పక్కాగా మనం చెప్పుకోవచ్చు. సో, ఇది దీనికి కొనసాగింపుగా ఇక్కడ థర్డ్ పేజ్‌లో ఉంది. అదేంటంటే నేను ఒకసారి హైలైట్ చేసి చూపిస్తాను. ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే డీఎస్సీ అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో, మనం కొంచెం సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలి. టెట్ ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా మనం మన క్లాసులు, ఆన్‌లైన్ క్లాసులు గానీ, వీడియోస్ నేను ఎవ్రీడే ఈవెన్ సైకాలజీ క్లాసెస్ కూడా నేను పెడతాను. సైకాలజీ, ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడాలజీ, గ్రామర్ అన్ని క్లాసులు పెడతాను. సైకాలజీ కూడా ఐఎమ్ గుడ్ ఎట్ సైకాలజీ. నేను ఆ లెసన్స్ కూడా మీకు పెడుతుంటాను. అవి కూడా మీరు వాచ్ చేస్తూ ఉండండి. సో, కంపల్సరీగా మంచి స్కోర్ తెచ్చుకుంటున్నారు. టెట్‌లో గనక మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలిగితే సో, మీరు ఈజీగా అక్కడ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే ఎంతైనా కూడా టెట్ అనేది ఫెచ్చింగ్. టెట్‌లో మార్కులు తెచ్చుకోవటం చాలా ఈజీ. టెట్‌లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 మార్క్స్ తెచ్చుకున్నామంటే అంటే 7 అరౌండ్ 7 ఇక్కడ ఎగ్జాక్ట్‌గా 7 అని కాదు గానీ 7 మార్క్స్ తెచ్చుకున్నామంటే అందులో ఒక మార్క్ తెచ్చుకున్నట్టే. అంటే అర్థం ఏంటి? అందులో ఒక్క మార్క్ తెచ్చుకోవటం ఎంత కష్టమో ఇక్కడ తెచ్చుకోవటం అంత ఈజీ 7 మార్క్స్ తెచ్చుకోవటం టెట్‌లో. సో, కాబట్టి మనం టెట్‌కి గట్టిగా ప్రయత్నం చేసి మార్కులు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే అక్కడ ఆటోమేటిక్‌గా మీకు స్కోర్ పెరుగుద్ది. తర్వాత కొంచెం అక్కడ కూడా కష్టపడ్డామనుకోండి ఈజీగా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. సో, కాబట్టి టెట్ క్లాసెస్ కానీ, మెథడాలజీ క్లాసెస్ గానీ, ఇంగ్లీష్ గ్రామర్ గానీ అన్ని వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. సో, మీరు నన్ను సపోర్ట్ చేయండి. మనం అందరం కలిసి మంచి ప్రయత్నం చేసి జాబ్ సంపాదించుకుందాం అని చెప్పేసి నేను మీ అందరికీ మనందరికీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సో, ఇంతటితో సెలవు. రేపు ఇంకేదైనా అప్డేట్స్ వస్తే మాత్రం మీకు చెప్తూనే ఉంటాను. ధన్యవాదాలు.